ఇప్పుడు ఏమైందంటే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పార్టీ నేతృత్వంలో ఆ ప్రభుత్వంలో కేసీఆర్ గారి నేతృత్వంలో దాదాపు 2,30,000 ఉద్యోగాలు కూడా భర్తీ చేయడం జరిగింది. సో అప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరైతే ఇప్పుడు బల్మూరు వెంకట అయితేంది, కోదండ రామరెడ్డి అయితేంది, రేవంత్ రెడ్డి అయితేంది, మిగతా రియేజ్ అయితేంది, వీళ్ళంతా కలిసి అబద్ధపు హామీలు ఇచ్చి దొంగ వాగ్దానాలు ఇచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువతను విద్యార్థులందరూ ఏకం చేసి చివరికి వాళ్ళ ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళను రోడ్డు మీద పడేసినారు, రోడ్డు పాలు చేసిరు. ఇప్పుడు ఎందుకంటే మనం ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఈరోజు బర్నింగ్ ఇష్యూ నడుస్తూ ఉంది. ఎక్కడికక్కడ నిరుద్యోగులు ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పుడు స్వయంగా ఈరోజు రేవంత్ రెడ్డి ఈ సొంత ప్రాంతంలోనే ఈరోజు గురుకుల అభ్యర్థులు అయితేంది, ఇప్పుడు డిఎస్సి అభ్యర్థులు అయితేంది, గ్రూప్ 1 అయితేంది, గ్రూప్ 2 అభ్యర్థులు అయితేంది, ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడ నిర్బంధిస్తూ ఉన్నారు, ముట్టడి చేస్తూ ఉన్నారు. మనం చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఇప్పుడు ఈరోజు మేము కూడా టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము క్లియర్గా చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఇప్పటికైనా కూడా ఏదైతే మీరు ఎన్నికల ముందు గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 1 అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది, మిగతా డిఎస్సి అవుతుంది ఏమన్నారండి మీరు ఆ రోజు? డిఎస్సి ఈరోజు అప్పుడున్న ఈ డిఎస్సి ఉద్యోగాలు సరిపోవు, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 30,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, వచ్చిన 6 నెలల లోపే మేము 30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పారు. అదొకటి. ఇంకోటి గ్రూప్ 1 ఏమంది? అప్పుడు స్వయంగా బట్టి విక్రమార్క ఇప్పుడు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్నారు. అరే కాదు బాయ్, ఇప్పుడు 1:50 పిలుస్తూ ఉన్నారు మెయిన్స్కి, గ్రూప్ 1కి. మీకు కొన్ని రోజులు వెయిట్ చేయండి, మన ప్రభుత్వం వస్తుంది, ప్రభుత్వం వచ్చిన వెంటనే కూడా 1:100 మేము గ్రూప్ 1 మెయిన్స్కి మేము పిలుస్తాం, మీకు న్యాయం చేస్తామని చెప్పారు. అది అడగక్కించారు. ఇంకోటి గ్రూప్ 3 ఇప్పుడు స్వయంగా గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది. గ్రూప్ 2లో 2,000 పోస్టులు పెంచుతామన్నారు, గ్రూప్ 3లో 3,000 పోస్టులు పెంచుతామన్నారు. ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించుకున్న పాపాన పోలేదు. మీకు ఖబర్దార్ హెచ్చరిస్తా ఉన్నాం. దీని మీద కూడా వెంటనే మిమ్మల్ని ఈ నిరుద్యోగుల సమస్యను కూడా వెంటనే తీర్చాలి. లేని పక్షంలో టీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగంగా పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి కూడా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. గత ప్రభుత్వం ఉన్నప్పుడు నిరుద్యోగులు ఉన్నారు, గ్రూప్స్ గురించే పోరాడారు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా నిరుద్యోగులు పోరాడుతూనే ఉన్నారు కదా. మరి గత ప్రభుత్వంలో నిరుద్యోగులు గ్రూప్స్ గురించి పోరాడారు, ఈ ప్రభుత్వం వచ్చాక కూడా నిరుద్యోగులు పోరాడుతూనే ఉన్నారు కదా. మరి మేము మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారి పాలనలో 10 సంవత్సరాల్లో 1,00,000 ఉద్యోగాలు ఫిలప్ చేస్తామని చెప్పినాం. 2,30,000 ఉద్యోగాలు ఫిలప్ చేసింది కేసీఆర్ గారి గవర్నమెంట్. చాలా స్పష్టంగా దాన్ని నిరుద్యోగులు ఓట్ల కోసమే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అబద్ధ హామీలు ఇచ్చింది, మరోసారి క్లియర్గా చెప్తా ఉన్నాం. వాళ్ళ ఓట్లతోనే ఈరోజు గద్దెనెక్కి ఎక్కిన తర్వాత ఓడెక్కేదాకా ఓడెక్కినాక దాటినాక ఓడమల్లన చందంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నది. పూర్తి స్థాయిలో ఏదైతే హామీలు ఇచ్చారు, ఇంకా చాలా హామీలు ఇచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు స్వయంగా చిక్కటిపల్లి లైబ్రరీకి రాహుల్ గాంధీని తీసుకొచ్చి ఇవే హామీలు ఇచ్చారు. మీరు కొద్ది రోజులు వెయిట్ చేయండి, గ్రూప్ 2 అవుతుంది, గ్రూప్ 1 అభ్యర్థులకు అవుతుంది, గ్రూప్ 3 అవుతుంది, డిఎస్సీలకు అందరికీ మేము న్యాయం చేస్తాము, మీరు కొద్ది రోజులు ఊపుకోవటండి, మన ప్రభుత్వాన్ని తేవండి, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు ఈ రాష్ట్రంలో తీసుకొస్తే వెంటనే మీకు అందరికీ న్యాయం చేస్తామన్నారు. ఈరోజు వదిలేసారు వాళ్ళని. ఇంకొకటి, ఇప్పుడు నిరుద్యోగుల అంశం వీళ్ళు ఏదైతే ప్రజాపాలన అంటున్నారు, మేము చెప్పేది ఏంటంటే ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలన, వీరి నిరుద్యోగుల కంటక పాలన, విద్యార్థుల కంటక పాలన అని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మొన్న టెట్ ఎగ్జామ్ కండి, డిఎస్సి ఎగ్జామ్ కండి, ఒక పేపర్కు 100, ఇప్పుడు 2 పేపర్లకు కలిపి 300 రూపాయలు ఉండే, దాన్ని ఇప్పుడు 2,000 చేసారు. ఏది ఇదా ప్రజాపాలన? ఈరోజు నిరుద్యోగులంతా కూడా ఎక్కడి నుంచో పూట చేత పట్టుకొని లక్షల అప్పులు తీసుకొచ్చి ఇక్కడ వేల ఫీజులు కట్టి హాస్టల్లో ఉండి పాపం చదువుకుంటూ ఉంటారు. అంత పేద విద్యార్థులు, వాళ్ళ పుట్ట కొట్టాల్సిన అవసరం ఏముంది రేవంత్ రెడ్డి? ఇది న్యాయమా అని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఇంకోటి, వాళ్ళు హామీలు ఇచ్చారు, అనేక హామీలు ఇచ్చారు. నువ్వు ఏదైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ప్రతి మండలంలో కూడా గురుకులాలు ప్రత్యేకంగా ఎవరికి వారు గురుకులాలు పెడతామన్నారు, వాటి ఊసు లేదు. స్వయంగా రేవంత్ రెడ్డి ఈరోజు విద్యాశాఖ తన వద్ద ఉంచుకున్నాడు. అరే ప్రభుత్వం వచ్చి 7 నెలలు అవుతుంది పోయి, నువ్వెందుకు కనీసం ఒక రివ్యూ మీటింగ్ కూడా పెట్టలే?
పెట్టాలి కదా. నీకు విద్యాశాఖ విద్యార్థుల మీద నిరుద్యోగుల మీద నీకు కన్సర్న్ ఉంటే చిన్న రివ్యూ మీటింగ్ ఎందుకు పెట్టలేకపోయినాం మేము చెప్తా ఉన్నాం. ఈరోజు మీరు నిరుద్యోగుల పట్ల వివక్ష చూపుతూ ఉన్నారు. ఇది మంచిది కాదు. ఎవరైతే నిరుద్యోగులు మీ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారో వాళ్ళే రేపు గద్దె దించుతారని చెప్పి ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం. అయితే ఈరోజు తెలంగాణ రాష్ట్రం అనేది విప్లవాలకు ఒక నిదర్శనం. ఈ భూమి, ఈ నీరు, ఈ మట్టి, ఈ గాలి ప్రతిదీ విప్లవాలకు ఒక నిదర్శనం. రాజ్యమేలే రాజునుగిన తీసుకొచ్చి కింద కూర్చోబెట్టేది ఈ తెలంగాణ ప్రజలే. కింద ఉన్నోని తీసుకుపోయి సింహాసం మీద కూర్చోబెట్టేదిగిన తెలంగాణ ప్రజలే. ఇది ఎందుకు అంటున్నామంటే ఇక్కడ ఎంఎస్సీలు, పిహెచ్డీలు, ఎల్ఎల్బీలు ప్రతి ఒక్కరు చేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము కాలినడకన నడిచి 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 చెప్పులైపోయే విధంగా ఊళ్ళలో పోయి అమ్మా దండం పెడుతున్నావు తల్లి, నువ్వు ఎట్లున్నా కాంగ్రెస్ కోటేయాలే అని చెప్పేసి వాళ్ళకి దండం పెట్టి ఈ రేవంత్ రెడ్డి గారి వల్ల మాకు ఇలా గండం అయిపోయింది. ఎందుకంటే మా ఘోష, మా బాధ, మా పరిస్థితి ఈరోజు పిహెచ్డీలు చేసుకున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి సామాజిక న్యాయం పేరుతో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ బహుజనులు 90% ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో కనీసం జెన్కో అప్లికేషన్లో 60% ఎలిజిబిలిటీ మార్కులు అంటే ఏంది ఇది? ఎక్కడ ఉంది? సెంట్రల్లో ఉన్నటువంటి డిఆర్డిఓ, పేటెంట్ ఆఫీసరు, బార్కు, ఎన్ఎఫ్ఎల్, సివిల్ సర్వీసెస్ నుంచి గ్రౌండ్ వరకు ఉన్నటువంటి ఏ ఎగ్జామ్లో 60% లేదు. మన తెలంగాణలో డిఎల్లో కానీ, జేఎల్లో కానీ, పిఎల్లో కానీ, గురుకులాలలో కానీ ఎక్కడ 60% లేదు. ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, లాస్ట్కు వికలాంగులకు 60% అడుగుతున్నటువంటి ఈ ప్రభుత్వాలని ఏం చేయాలి? ఈ నిరుద్యోగుల బాధ ఎవరు చెప్పుకోవాలి? అంటే బిలో పావర్టీ లైన్ కింద ఉన్నవాళ్ళు, పేదవాళ్ళు అప్లై చేసుకోవద్దా? అదేవిధంగా మాకు అలాంటి చైతన్యాన్ని, మాకు అలాంటి వాటిని కల్పించాలి. మేమందరం ఆ రోజు మాకు జెన్కో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత మాకు 60% ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ ఉన్న వాళ్ళకు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని కలిసినాం. బట్టి విక్రమార్క గారిని డైరెక్ట్ పోయి లైవ్లో కలిసి వినతిపత్రం ఇచ్చినాం. రిజ్వీ గారికి ఇచ్చినాం. బల్మూరి వెంకట్, ఇవాళ పేరు చెప్పుకునే బల్మూరి వెంకట్ గారు నేను నిరుద్యోగుల తరపున ఫైట్ చేసిన అప్పుడు అని చెప్పేటువంటి నిరుద్యోగుల తరపున ఎమ్మెల్సీ అయినటువంటి బల్మూరి వెంకట్ గారికి పోయి 2 చేతులు ఎత్తి నమస్తే పెట్టి, అయ్యా దండం పెడతాం అయ్యా, మాదేందో మాకు చూడు, మా జెన్కో పరిస్థితి ఏందో, ఈ పేదలను కాపాడని ఆయనకు అడిగినాం. చూస్తామన్నాడు, చేస్తామన్నాడు, ఇంతవరకు ఏది లేదు. 14వ తారీఖు ఎగ్జామ్ ఉంది. మేము ఎవరికి చెప్పాలి మా బాధ? సీఎం గారిని కలుద్దామని పోతే అపాయింట్మెంట్ లేదు, బట్టి గారిని కలుద్దామంటే అపాయింట్మెంట్ లేదు, లాస్ట్కు బల్మూరని కలుద్దామని అపాయింట్మెంట్ లేదు. 60% ఏ ఎగ్జామ్లో ఉంది? డిఎల్లో ఉందా, జేఎల్లో ఉందా, ఏ ఎగ్జామ్లో ఉంది? ఏ ఎగ్జామ్ లేనప్పుడు ఈ ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తుండ్రు? కలుద్దాం, బాధ చెప్దాం, ప్రభుత్వం మారింది, మా సమస్యలు మన రేవంత్ రెడ్డి గారికి చెప్దామంటే రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇస్తలేడు. ఎందుకు ఇస్తలేడు? తప్పకుండా ఖబర్దార్ రేవంత్ రెడ్డి, మింగిన నిరుద్యోగులం ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తాం. మేము మీకు వ్యతిరేకం కాదు, మేమే గెలిపించుకున్నాం, గుండెల మీద భుజాల మీద మోసినాం తండ్రి నిన్ను. మళ్ళా మేము ఎందుకు అంటున్నాం అంటే మా వైపు చూడు, చర్చలు పెట్టు, ఈ యూనివర్సిటీకి రా, బాత్రూమ్లు చక్కగా లేవు, ఏం చక్కగా లేవు, మెస్ ఫీజులు బకాయిలు చేయలేకపోతారు. ఈ నిరుద్యోగులే కదా, నువ్వు ఇలా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అయ్యా నిరుద్యోగులు చేపట్టే గెలిచినావు కదా, ఒక్కసారి రారాదు, ఓయిగిన చల్లబడుతుంది, రారాదు అన్న. రేవంత్ అన్న హాస్పిటల్లో పిలువగానే అన్నావు కదా, మింగిన పిలుస్తున్నావు 100 గొంతులతోని, రేవంత్ అన్న ఏడున్నావు, దా యూనివర్సిటీకి రా, జర మమ్మలగిన పలకరించి పోదు, రారాదే, మమ్మలగిన చూసుకో, కడుపులో పెట్టుకో, దాసుకో. మేము ఒక్కటే ఇచ్చేటువంటిది మీకు దిశ టీవీ సాక్ష్యం. మేమేం చెప్తున్నామంటే మా జెన్కోలో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నటువంటి వ్యక్తులకు 60% ఎలిజిబిలిటీ మార్కులను అడిగిర్రు. అది ఈ 14వ తారీఖు ఎగ్జామ్ ఉంది. మంత్రులను కలిసినాం, సీఎం ఆఫీస్కి పోయినాం, సెక్రటరీకి పోయినాం, మరి అదేవిధంగా అందరినీ కలిసినాం. ఎక్కడ పరిష్కారం జరగట్లేదు, ఓపిక నశించిపోయింది. లాస్ట్కి టీవీలో ముందు వచ్చి డైరెక్ట్ రేవంత్ రెడ్డి దండం పెడతాం అయ్యా నీకు, మా సమస్యతో పరిష్కారం చేయనట్టు పరిస్థితికి వచ్చినాం. విసికినాం, వేసారినాం, తిరిగి చెప్పులు అరిగిపోయినాయి, సెక్రటరీ చుట్టూ తిరిగినాం, అక్కడ జెన్కో ఆఫీస్ చుట్టూ తిరిగినాం, లాస్ట్కు లాయర్ల చుట్టూ తిరిగినాం. ఆ లాయర్లకి కాంగ్రెస్ సైడే మాట్లాడుతున్నారు. ఏం చేయాలి? ఎవరు చెప్పుకోవాలి బాధ? విప్లవాలు రాకేమవుతాయి? నిరుద్యోగ విప్లవం వస్తుంది. నిరుద్యోగుల విప్లవంలో మింగిన సమితులైపోతున్నాం. దయచేసి కేసీఆర్ గారు లాగా చేయకండి. రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం దిగిపోవడానికి ఇదొక చెంపపెట్టు లాంటిదే. మీరిగిన దయచేసి ఇంకోసారి అని మేము ఏమంటున్నాం అంటే మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం,
మా తలకాయ వంచి మీకు ప్రార్థన వందనాలు చెప్తున్నాం. ఎందుకంటే దయచేసి మమ్మల్ని గుర్తుపెట్టుకోండి. మా జెన్కోని పోస్ట్ పోన్ చేసి దాంట్లో ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు మీరు తగిన న్యాయం చేయాలి. మరి బల్మూరు వెంకట నిన్నేం మాట్లాడండి అమ్మా? డిఎస్సిలో ఉందట, మొత్తం బహుజనులేనట, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు 55% ఉన్నదాన్ని 45కి చేసిండంట. మరి జెన్కో చేయవా? జెన్కో కాదా? సింగరేణిలో 55 అంటావు. నువ్వు 65% ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు 2016లో 65% పెట్టిండని చెప్పేసి ఆయన మెడలు వంచి నేను 45 చేసి గురుకులను నడిపించినని చెప్పినవే ఎలిజిబిలిటీ. మరి మాకు చేయవా? మరి ఎవరు? మీదే కదా ప్రభుత్వం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరే కదా పోరాటం చేసింది. మరి మీదే పాలకపక్షం కదా. మరి ఇప్పుడు మీ వాళ్ళు చెప్పుకోవాలి మా బాధ. దయచేసి రేవంత్ రెడ్డి గారు, మేము మీ ముందు ఏదో మాట్లాడినంత మాత్రం ఇది మా ఆవేశము, మా ఆవేదన మాత్రమే. మిమ్మల్ని ఏదో కించపరచడానికో వేరే ఉద్దేశం కాదు. దయచేసి ఒక అన్నలాగానో, ఒక నాయకునిలాగానో దాదాపు నువ్వు రేపు మంచి భవిష్యత్తున్న నాయకునివే. దయచేసి అర్థం చేసుకొని మా బాధ వినండి, ఘోష వినండి. మేము మాట్లాడే దాంట్లో న్యాయం ఉంది. ఏ పొలిటికల్ అజెండాకో దేనికోసం మేము పోవట్లేము. దయచేసి మా గోడు వినండి. మీ దాకా చేరితే ఆ జెన్కోని పోస్ట్ పోన్ చేయండి. ఒకవేళ ఆ జెన్కో నడిచినా దాని మీద కేసులు పడితే మళ్ళీ గ్రూప్ 1 లాగానే ఆ కేసీఆర్ ప్రభుత్వం గురినట్టే ఈ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం గుల్తుంది. ద్వారా ఏం చేయకు. మమ్మల్ని ఈ జెన్కో మీద ప్రక్షాళన చేసి ఇమీడియట్గా మాకు ఆ జెన్కోలో ఉన్నటువంటిది ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఈ రాష్ట్రంలో ఏ ఎగ్జామ్లో లేనటువంటి 60%ను నువ్వు ఎందుకు ఇచ్చినావో దాని మీద చేయండి. మేము ఆర్టీఏ వేసినాం జెన్కో మీద. ఆర్టీఏ వేస్తే ఏమన్నారు? టీఎస్పీఎస్సీ ప్రకారం ఏమో ఏజ్ క్రైటీరియాని అప్లై చేసుకోవడానికి అన్నిటి తీసుకొని మళ్ళీ ఏపీ సెబ్ రూల్స్, ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచేమో నీకు కావాల్సినటువంటి 60% తీసుకున్నంట. ఆ ఎలక్ట్రిసిటీ బోర్డులోకి పోయి మేము వాల్యూమ్ 3, 4 అనేది వెతికితే, సివిల్స్ దాంట్లో వెతికితే దాంట్లో లేదు. ఏజ్ రిలాక్స్ చేసినాం. అది ఏంది? మనకు 60% మార్కులు అనేది ఏడలేదు. ఎందుకు మాకు ఈ బాధ? దయచేసి మంత్రులైనా ఇక్కడ ఉన్నటువంటి మా అన్న ఎటుపోయినవే? ఓ అన్న తినమారు మళ్ళా నిరుద్యోగుల పక్షాన గెలిచినావు అన్న నువ్వు. ఇంతకుముందు ఒకటే డబ్బా కొట్టినవే తినమారు మళ్ళా అన్న. ఎడున్నావు? బయటికి రా. నిరుద్యోగుల తరపున మాట్లాడిజేరా. ఇంతకుముందు మాట్లాడితే అన్న ఆ ప్రభుత్వం అట్ట, ఈ ప్రభుత్వం ఇట్ట. మేము ఏ ప్రభుత్వాన్ని విమర్శించడానికి సిద్ధంగా లేవు. మా తరపున మాట్లాడే మా జెన్కో విషయం మాట్లాడు. 46 జీవో అన్నారు, రిలిక్విష్మెంట్ అన్నారు, గ్రూప్ 1 అన్నారు, గ్రూప్ 2 అన్నారు, గ్రూప్ 3 అన్నారు. అన్యాటేపాయ్. నిరుద్యోగులకు కోపం రాదా? చదువుకొని తలల మీద ఎంటికలు పోతున్నాయి అందరికీ. ఆలోచించి ఏ ప్రభుత్వాన్ని నమ్ముకున్న ఇదే పరిస్థితుంది. లాస్ట్కు నిరుద్యోగుల ఎజెండాతో ఏదైనా చేద్దామనేటువంటి సిద్ధాంతం అవుతుంది. నిన్న మొన్న ఒక మిత్రుడు అంటాడు, ఇక అన్న ఇదంతా వద్దు, మన అక్క వచ్చింది, ప్రియాంక గాంధీ వచ్చింది, రాహుల్ గాంధీ వచ్చింది, యూత్ డిక్లరేషన్ పెట్టారు. అయితే గల్లీ టు ఢిల్లీ అంటే తెలంగాణ నుంచి ఢిల్లీకి పోదాం, వాళ్ళని అడుగుదాం, నిరుద్యోగ జేఏసీ లాగా 100 కార్లు పట్టుకొని పోదాం, అక్కడనే అడుగుదాం అని చెప్పేసినటువంటి ప్లాన్స్ చేస్తారు. నిరుద్యోగులు ఒక ఎజెండాతో ముందుకు పోతున్నారు. ఏ ప్రభుత్వాలు వచ్చినా నిరుద్యోగులకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళని వేరే విధంగా ప్రశ్నించకుండా ఈ విధంగా సిద్ధంగా ఉన్నారు. నిరుద్యోగులంతా కలిసి ఈసారి ఏ ప్రభుత్వాలు వచ్చినా పంచాయతీ ఎలక్షన్లలో అయినా ఈ నిరుద్యోగులు అటు ఇటు అయితే మళ్ళీ ప్రభుత్వాలు గల్లంత పరిస్థితుంది. కాబట్టి మీకు దండం పెట్టి చెప్పేది ఏంటంటే మాకు ఈ జెన్కోని అయితే రద్దు చేయాలి ఇమీడియట్గా. మా ఉన్నటువంటి అది చెప్పండి మేడం.